హలో అందరికీ నేను మీ గీత. వెల్కమ్ టు విక్రమ్ ధన్ని టాక్స్. 31st నైటే మేము ముగ్గులు వేసుకున్నది. ఆ ముగ్గులు నైట్ షైన్గా అయితే ఎలా మెరుస్తాయో మొత్తం అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా. ఈ వీడియోలో మార్నింగ్ లేవగానే న్యూ ఇయర్ రోజు తిరిగి ఫస్ట్ వెళ్ళి చేసే పని ముగ్గులు చూసి రావడం అని అయితే చెప్పాను కదా. సో నైట్ మెరుస్తూ కనిపించినాయి, ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయో అని చెప్పేసి తిరిగి అయితే వెళ్ళి అందరు ముగ్గులు అయితే చూస్తున్నాము. సో మేము వేసుకున్న కలర్స్ అయితే ఇసుక కలిపినట్టుగా లేదా చమ్కీస్ ఉన్నట్లు మెరుస్తూ అయితే బాగా కనిపించినాయి నైట్ చీకట్లో. ఇప్పుడైతే వచ్చేటప్పటికి అసలు తెల్లవారిన తర్వాత చూస్తే మెరవట్లేదు, కానీ కలర్ఫుల్గా అయితే కలర్స్ అన్ని డార్క్ కలర్స్ యూస్ చేసాము కాబట్టి బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది ముగ్గులు. నిజంగా చెప్పాలి అంటే న్యూ ఇయర్ అన్న పేరే కానీ పుట్టింట్లో ఉంటే పండుగ రోజైనా బద్ధకమే కదా. సో నేనైతే లేచేటప్పటికి 9:30 అయింది. నేనే కాదండి, ఏ ఆడపిల్ల అయినా ఇంతే కదా. పుట్టింట్లో ఉంటే పండగైనా కూడా లేట్‌గానే లేస్తుంది కదా. లెగవాలంటే బద్ధకంగా ఉంటుంది. నాకైతే మాత్రం నా లక్ ఏంటంటే ముందుగానే పిల్లలు లేచి నన్నైతే లేపరు. నేనెప్పుడు లేస్తాను, పిల్లలు కూడా నాతో పాటు అప్పుడే లేస్తారు. సో న్యూ ఇయర్ కదా, తమ్ముడికి కూడా హాలిడే అయితే ఇచ్చారు స్కూల్‌కి. తమ్ముడు, చెల్లి అండ్ నేను, మా పిల్లలిద్దరూ పడుకొని అయితే మార్నింగ్ 9:30 అయింది లేచేటప్పటికి. ఈలోపు అమ్మ అయితే పని మొత్తం కంప్లీట్ చేసేసుకొని మేము లెగవంగానే అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తుంది. ఈలోగా మేమైతే ఇలా వెళ్ళి వీడియో తీసుకుంటూ అందరి ముగ్గులు అయితే ఎలా ఉన్నాయో అయితే చూసి వచ్చేసాము. ఈ ఇయర్ వీడియో కోసమని కాదు కానీ ఎవ్రీ ఇయర్ చిన్నప్పటి నుండి కూడా ఇదొక అలవాటు. మార్నింగ్ లెగవంగానే అయితే ముగ్గులు ఎలా ఉన్నాయో అయితే వెళ్ళి చూసి వస్తాము. ఈ ఇయర్ అయితే మాతో పాటు మీకు కూడా చూద్దామని చెప్పేసి వీడియో కూడా తీసాను మార్నింగ్ లేవగానే. సో మేము వీడియో తీసుకోవడానికి వెళ్ళేటప్పటికే ఒక్కొక్కరు ముగ్గులు అయితే చెడిగిపోయి ఉంటాయి బండ్లు తిరిగేసి. ఇదేమి కొత్త కాదు, ఎవ్రీ ఇయర్ జరిగేదే. ఇలా ఎవ్రీ ఇయర్ బండ్లు తిరిగి తక్కుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మా ముగ్గు కూడా చెడిగిపోతుంది, కానీ నెక్స్ట్ ఇయర్ వేయకుండా ఆగుతామా? అలా ఏముండదు. ఖచ్చితంగా పండక్కి ముగ్గు వేయాల్సిందే. న్యూ ఇయర్‌కి అండ్ సంక్రాంతికి ఇలా చెడుగుతూనే ఉంటాయి, కానీ మేము వేస్తూనే ఉంటాము ప్రతి పండక్కి. సో ఇలా వీడియో తీసుకుంటూ మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు అయితే పెద్ద స్థలం అయితే ఉంది. ఎంత పెద్ద స్థలం ఉందో చిన్న అత్తయ్య అయితే ముగ్గులు బాగా వేస్తుంది. ఆ స్థలం మొత్తం అయితే ముగ్గు వేస్తుంది. ముగ్గులు వేయడంలో ఎంత ఇంట్రెస్ట్, అత్తయ్యకి కూడా ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వాళ్ళు కూడా ఆ ముగ్గులు వేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. లేదంటే ఒక్కదాని వల్ల ఇంత పెద్ద ముగ్గు వేసి కలరింగ్ చేయడం అయితే అవ్వదు కదా. అండ్ నెక్స్ట్ అయితే పెద్ద అత్తయ్యకి ఇద్దరు బాబులే. సో పెద్ద అత్తయ్యకి అయితే మేము హెల్ప్ చేస్తాం, లేదంటే ఎక్కువగా అయితే చెల్లె హెల్ప్ చేస్తుంది ముగ్గు వేసి కలరింగ్ చేయటం. సో ఇది వచ్చేసి పెద్ద అత్తయ్య వాళ్ళ ఇంటి ముందు ముగ్గు. నెక్స్ట్ అయితే అమ్మమ్మ ఇంటి ముందు అయితే అమ్మమ్మే వేసేసుకుంది. అత్తయ్య వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటి ముందు మొత్తం వేసుకొని గేటు దగ్గర వేసి అలసిపోతారు. ఇంకా నా ఇంటి ముందు ఏం వేస్తారులే అని చెప్పేసి వాళ్ళకి ఎందుకు పని పెట్టడం అని అమ్మమ్మ చిన్న ముగ్గు అయితే వేసుకుంది. ఇలా అత్తయ్య వాళ్ళు అయితే కలరింగ్ చేసేసారు. నెక్స్ట్ అయితే గేటు దగ్గర చెల్లె వేసిందంట ఒక చిన్న ముగ్గు అయితే వేసింది ఇలాగా. ఆ చెల్లి వీడియో తీస్తున్నాం కదా, ఎందుకు ఇక్కడతో ఆపటం అని చెప్పేసి మేము ఎక్కడి వరకు చూస్తున్నామో అక్కడ ఎదురింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ముగ్గులు కూడా అయితే తీసుకొని వచ్చింది. మేము ముగ్గులు వీడియోలు తీసుకొని వచ్చేలోగా అమ్మ అయితే బ్రేక్ఫాస్ట్ లోకి గారెలు అయితే వేసింది. గారెలు అండ్ చికెన్ కర్రీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. చెప్పాను కదా, మాకు ఏ పండుగ అయినా కూడా స్పెషల్ గా అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారెలే ఉంటాయి. నెక్స్ట్ అయితే మేము రెడీ అయ్యేటప్పటికైతే 12 o'clock అయితే అయిపోయింది. ఇలా పిల్లల్ని అయితే రెడీ చేసేసి ఇలా నేను కూడా అయితే సింపుల్ గా అయితే రెడీ అయిపోయాను. రెడీ అయ్యేలోగా అయితే అక్క వాళ్ళు అయితే వచ్చారు ఊరు నుండి. మేము వచ్చాం కదా, మమ్మల్ని చూసి వెళ్దామని అయితే అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. విక్రమ్ అయితే రెడీ అయిపోయి అక్క వాళ్ళ పిల్లలతో అయితే బాగా ఆడుకుంటున్నాడు. నేను అక్క ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చున్నాము. నెక్స్ట్ అయితే లంచ్ లోకి అమ్మ పలావ్, చికెన్ కర్రీ అండ్ గోంగూర చట్నీ వేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.